రాష్ట్రంలో శిఖండి రాక్షస రాజ్యం నడుస్తుందని అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తప్పుడు పనులకు వాడుకుంటుందని ధ్వజమెత్తారు. మహేష్ అనే వ్యక్తి ఆత్మహత్య ఘటన వెనుక పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మహేష్ కుటుంబంతో తమకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. బాగుంటుంది. ఒక వారం రోజుల కింద నాకు భద్రత తొలగించడం జరిగింది. తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వానికి 10 సంవత్సరాలుగా వివిధ ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చినాయి. మరి ఎందుకు భద్రత తొలగించడం జరిగింది అనేసి కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది. మేము మీ తప్పుల్ని ఎత్తి చూపితే మీరు సరిదిద్దుకునేదానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడో సంవత్సరము 4 నెలల కింద జరిగినటువంటి ఒక ఆత్మహత్య సంఘటనలో ఆ కేసు రైల్వే పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించి కేసును మూసేస్తే దాన్ని రూరల్ స్టేషన్ కూడా బదిలీ చేసి కూడా దాదాపుగా సంవత్సరం పైన అయితే ఇప్పటికీ ఏమీ కాలేదు. అందులో ఇక్కడ కూడా అనుమానించదగ్గ విషయాలు ఏం లేవు. అది కేవలం ఆత్మహత్యగా అనంతపురం రూరల్ పోలీసులు కూడా నిర్ధారిస్తే ఆ సిఐని ట్రాన్స్ఫర్ చేసి తమకు అనుకూలంగా పనిచేయని సిఐని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు కేవలము బుల్డోజింగ్, పోలీస్ వ్యవస్థను బుల్డోజ్ చేస్తా పోలీసు వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకొని తూపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డిని ఆ కేసులో అరెస్ట్ చేస్తే ప్రకాష్ రెడ్డికి నష్టం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో క్యాడర్ భయపడతారు. అంటే సంబంధం లేని కేసుల్లో కూడా అరెస్ట్ చేసినారు. ప్రకాష్ రెడ్డి సోదరుణ్ణి అరెస్ట్ చేస్తే సామాన్యుల పరిస్థితి అనేటువంటి ఒక భయోత్పద వాతావరణాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్ర. ఏం సంబంధమయ్యా? వాడు ఎవరయ్యా? చచ్చిపోయిన పిల్లోడు మావాడని గతంలో చెప్పిన మా ఊరు వాళ్ళ నాయన మల్రెడ్డి 2024 ఎన్నికల తర్వాత కూడా మనం గెలుస్తామని వచ్చినాడు ఇంటికి వచ్చి.